పశ్చిమాసియాలో ఉద్రిక్తత తీవ్రమవుతోంది. మిసైల్స్, డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేస్తోంది. కువైట్ రిఫైనరీలపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దాడుల్లో చమురు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత తీవ్రమవుతోంది. మిసైల్స్, డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేస్తోంది. కువైట్ రిఫైనరీలపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దాడుల్లో చమురు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. పూర్తి సమాచారాన్ని చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఇరాన్ తన దాడులను కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఆయిల్ కేంద్రాలను టార్గెట్ గా చేసుకొని గల్ఫ్ కంట్రీస్ కు సంబంధించి కువైట్ గానీ ఇతర ప్రాంతాలకు సంబంధించినంత వరకు దాడులు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కువైట్ కి సంబంధించినంత వరకు ఆయిల్ రిఫైనరీస్ ఏవైతున్నాయో అక్కడ కూడా మిసైల్స్ తో దాడులు కొనసాగుతున్నాయి. దీనివల్ల కొంత మొత్తానికి ఆయిల్ కి సంబంధించి చమురుకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించి పంపిణీకి సంబంధించి కానీ ప్రపంచవ్యాప్తంగా కొంత ఇంపాక్ట్ పడే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇరాన్ తన వ్యూహాన్ని పూర్తిగా ఈ రకమైన యుద్ధానికి సంబంధించిన వ్యూహాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇరాన్ ప్రస్తుతం గల్ఫ్ కంట్రీస్ కు సంబంధించి ముఖ్యంగా అమెరికా బేస్ ఏ ప్రాంతాల్లో కువైట్ గానీ, దుబాయ్ గానీ, బహ్రెయిన్ గానీ ఇతర ప్రాంతాలకు సంబంధించినంత వరకు చాలా దేశాలకు సంబంధించి వాటిపైనే దాడులు చేయడానికి కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కువైట్ కి సంబంధించినంత వరకు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా ఎందుకు ఈ రకమైన లైన్ తీసుకుందంటే ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు ఈ ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలపైన లేకపోతే చమురు కేంద్రాలపైన దాడులకు సంబంధించి మాత్రం రెండు దేశాల మధ్య కొంత విభేదాలు వచ్చినట్టుగా కనిపించింది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని ఆయిల్ రిఫైనరీలపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు చేసిందన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా మేము ఇక్కడి నుంచి అలాంటి దాడులు చేయమని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపించింది. సో ఈ రకంగా ఇరాన్ ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తుంది. ఎందుకంటే మెజార్టీ చమురు కానీ ఆయిల్ కి సంబంధించిన ఇతర ఉత్పత్తులకు సంబంధించినంత వరకు ఆ గల్ఫ్ దేశాలపైన ఇంపాక్ట్ ఉంటుంది. అన్ని దేశాలపైన ఇప్పటికే ఇండియాతో పాటు చాలా దేశాల్లో ఎల్పిజికి సంబంధించినంత వరకు సమస్యలు వస్తున్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ వ్యూహాత్మకంగా ఇలాంటి దాడులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఇరాన్ ఆలోచన ఏంటి ఈ యుద్ధానికి సంబంధించినంత వరకు అయితే ఖచ్చితంగా టార్గెట్ గా కొన్ని ప్రాంతాలను ఎంచుకుంది. గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు అక్కడ ఇప్పుడు లేటెస్ట్ గా చమురు కేంద్రాలపైన కూడా దాడులు చేయాలని నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే కువైట్ పై నిన్నటి నుంచి దాడులు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నరసింహారావు, మరి ఈ దాడులు రోజు రోజుకి ఇంతగా తీవ్రమవుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అసలు దీనిపైన ఎటువంటి ఆలోచన చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చర్చ మొదలైంది. ఎందుకంటే 2 వారాలు దాటింది. ఈ యుద్ధానికి సంబంధించి ముందుకు ఎట్లా వెళ్ళబోతున్నారనే అంశానికి సంబంధించి అమెరికా ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు కొంత ఎక్కడో మొన్నటిదాకా రెండు దేశాలు కలిపి ఇరాన్ పైన దాడులు చేసిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు కొంత అమెరికా రోజుకొక మాట మాట్లాడుతుంది. నిన్న ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని స్వయంగా ట్రంప్ మాకు తెలియకుండా ఇలాంటి దాడులు ఇజ్రాయెల్ ఎందుకు చేస్తుందని ఆయన ప్రశ్నించడం, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ మేము అలాంటి దాడులు మాట వాస్తవం కానీ ఇక్కడి నుంచి అట్లా చేయము, అలాంటి దాడులు చేయము, ఏంటి ఇరాన్ కి సంబంధించినంత వరకు ఆయిల్ రిఫైనరీస్ కి సంబంధించిన వాటిపైన ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని అమెరికా కూడా కొంత తప్పుపట్టిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఇందాకనే మనం అనుకున్నట్టుగా ఆయిల్ ఇంపాక్ట్ ఉన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, దానివల్ల కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కనుక అమెరికా ఇజ్రాయెల్ ని ఇతర దేశాలు కూడా కొంత తప్పుపట్టే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఇది ఒక కంక్లూజన్ కి రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ ఇక్కడ 3 దేశాల పాత్రను మనం చూడాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 కూడా గట్టి స్పష్టమైన వైఖరితో ఉంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ కామనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. నెగోషియేషన్స్ చేస్తారని కొంత
చర్చ జరిగినప్పటికీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఏం కనిపిస్తలేదు. 3 దేశాలు కూడా వైఖరితో స్పష్టంగా ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇరాన్ మాత్రం చర్చలకు రావడానికి కొన్ని షరతులు ఇప్పటికే విధించిన నేపథ్యంలో అమెరికా వాటిని అంగీకరించి, ఇజ్రాయెల్ కూడా వాటిని అంగీకరిస్తే గానీ ఈ అంశానికి సంబంధించినంత వరకు కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఇప్పట్లో మనకు కనిపించడం లేదు. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.